హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, విద్యార్థులందరికీ సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది. 2026 సంవత్సరానికి సంబంధించి హాఫ్ డే స్కూల్స్ ఒంటిపూట బడులు అయితే ప్రారంభం కానున్నాయి. ఈసారి కొన్ని కొత్త టైమింగ్స్ అయితే కనిపిస్తున్నారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. శీతాకాలం ముగిసిపోయాక వేసవికాలం వచ్చేసింది. ఈ క్రమంలోనే రాత్రి ఉదయం ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి చలిగాలులు వీస్తున్నప్పటికీ మధ్యాహ్నం మాత్రం ఎండ దంచుతోంది. ఇక మహాశివరాత్రి కూడా పూర్తి కావడంతో ఎండలు ఇప్పుడు నెమ్మదిగా పెరిగిపోతున్నాయి. ఇక ఉదయం 10 దాటితే వానుడి బగబగలు తట్టుకోలేకపోతున్నాం. ఈ నేపథ్యంలోనే తెలంగాణ విద్యాశాఖ రాష్ట్రంలో స్కూళ్ళన్నిటికీ కూడా ఒంటిపూట బడులకు సంబంధించి నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ఈ ఏడాది ఎండాకాలం సెలవులకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఒకవైపు రంజాన్ మాసం కూడా ఉండడంతో స్కూల్ వేళల్లో మార్పులు చేసింది. కొత్త టైమింగ్స్ ఏంటి, ఒంటిపూట బడులు ఎప్పటి నుంచి ఒకసారి చూద్దాము. వీడియో ఇంకెవరైనా లైక్ చెప్పితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మార్చి 16వ తేదీ నుంచి తెలంగాణలోని అన్ని పాఠశాలల్లో కూడా ఒంటిపూట బడులు ప్రారంభించనున్నట్లు తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వేళలను కూడా వెల్లడించింది. ఇక టైమింగ్స్ చూసుకున్నట్లయితే విద్యార్థులందరికీ కూడా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకే తరగతులు నిర్వహించాలని ఆదేశించింది. ఇక మధ్యాహ్నం 12:30 తర్వాత విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాల అన్ని విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందించి ఆ తర్వాత ఇంటికి పంపించడం జరుగుతుంది. ఇక ఇక్కడైతే కొంచెం టైమింగ్స్ అడ్జస్ట్మెంట్ ఉంది. 10వ తరగతి పరీక్ష కేంద్రాలు ఉన్నటువంటి పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం, అంటే కొన్ని స్కూల్స్కి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరిగితే సెంటర్స్ ఇస్తారు. సో అలాంటి స్కూల్స్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఒంటిపూట తరగతులు నిర్వహించాలని అయితే ప్రభుత్వం వెల్లడించింది. ఇక అదే సమయంలో విద్యా సంవత్సరానికి సంబంధించి వేసవి సెలవులపైన కూడా తెలంగాణ విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు కూడా ఎండాకాలం సెలవులు అయితే ప్రారంభం అవుతాయని వెల్లడించింది. ఇక అలాగే 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ 12వ తేదీ నుంచి తరగతులు పునఃప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ అధికారులు అయితే స్పష్టం చేశారు. ఇక ఈ నెల 19వ తేదీన రంజాన్ మాసం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రంజాన్ సందర్భంగా కొన్ని పాఠశాలల సమయాల్లో మార్పులు చేస్తూ తెలంగాణ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఎయిడెడ్ ఉర్దూ మీడియం స్కూళ్లలో టైం టేబుల్ మార్చేసింది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు కూడా ఈ స్కూళ్లలో తరగతులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. అవసరమైతే వారంలో ఒక రోజు అదనంగా క్లాసులు నిర్వహించాలని ఆదేశిస్తూ తెలంగాణ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.